హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా June 27th నుంచి 30th డేట్ వరకు కరెంట్ అఫైర్స్ని ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ నా యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన యొక్క ఛానల్కి వారిని ఇన్వైట్ చేయండి. అండ్ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా జాతీయ వార్తలు చూద్దాం. ఆగస్టు 15 నుంచి ఎక్కడైనా రేషన్ అదే రోజు నుంచి తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్రాల్లో అమలు. వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రాల్లోని వినియోగదారులు ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ తెలిపారు. 2020 జూన్ 30 కల్లా దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే కార్డు విధానాన్ని సంపూర్ణంగా అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపురల్లో 100% POS మిషన్ల ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న వలస కార్మికులకు వచ్చే 2 నెలల్లో రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. నెక్స్ట్ బిట్, కిషన్ రెడ్డికి మరికొన్ని కీలక బాధ్యతలు. వివరాల్లోకి వెళ్తే కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఆ శాఖ కేబినెట్ మంత్రి అమిత్ షా మరికొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ఆయన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ రాడికలైజేషన్ విభాగాల బాధ్యతలను ఇచ్చారు. నెక్స్ట్ బిట్, ఈ బిట్కి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. ఇప్పుడు కొత్తగా ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్, వామపక్ష తీవ్రవాద విభాగం, పోలీసు శాఖ ఆధునీకరణ అంటే ఈ యొక్క విభాగాలు కొత్తగా అప్పగించడం జరిగింది. మహిళల భద్రత, జ్యుడిషియల్ డివిజన్, స్వాతంత్ర సమరయోధుల పునరావాస బాధ్యతలు కూడా కొత్తగా అప్పగించడం జరిగింది. నెక్స్ట్, దీంతో హోంశాఖ సహాయ మంత్రుల బాధ్యతల్లో అతి కీలకమైనవన్నీ కిషన్ రెడ్డికి అప్పగించినట్లయింది. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. రూపాయికే రోగ నిర్ధారణ పరీక్షలు, మరో వినూత్న పథకాన్ని ప్రకటించిన కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్. వివరాల్లోకి వెళ్తే పేద ప్రజలకు భారం కలగకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ నగర మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. కరీంనగర్లో ఇప్పటికే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచనల మేరకు మరో పథకానికి ముందడుగు వేశామని చెప్పారు. రూపాయికే రక్త, మూత్ర, బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం ప్రయోగశాల పరికరాల కొనుగోలుకు స్థాయి సంఘం సమావేశంలో 25 లక్షల రూపాయల మంజూరుకు అనుమతిచ్చినట్లు తెలిపారు. నగరపాలికలో ఆరోగ్య కేంద్రం ఆరోగ్యాధికారి నియామకమైన వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. పేదల కోసం బూట్ హౌస్ చెప్పుల కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనికిరాని చెప్పులను ఆ కేంద్రంలో ఇస్తే వాటిని పేదలకు అందజేస్తారని చెప్పారు. నెక్స్ట్ బిట్, నియోజకవర్గానికో గొర్రెల మార్కెట్ యార్డు, జిల్లా కేంద్రాల్లో ఆధునిక కబేలాలు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గొర్రెల మార్కెట్ యార్డు, జిల్లా కేంద్రాల్లో ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో కబేలాలు నిర్మించాలని పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం నియోజకవర్గాల్లో 5 ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో కబేలాల ఏర్పాటుకు అనువైన స్థలాలను అప్పగించాలని
గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కలెక్టర్లకు లేఖ రాసింది. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తలని ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. రాజస్థాన్ యూనివర్సిటీస్ టు అడాప్ట్ విలేజెస్. కమింగ్ టు ద డీటెయిల్స్, all public universities in Rajasthan will adopt one village each in the state every year to convert them into smart villages. Their focus would be on the creation of infrastructure and involving facilities for education. Chancellor of Universities and Governor Kalyan Singh had said. Next bit. UP adds 17 OBC groups to SC list. Coming to the details, the Yogi Adityanath government in Uttar Pradesh has included 17 communities belonging to the other backward classes in the scheduled caste list. The additions are Nishad, Bind, Malla, Kevat, Kashyap, Bar, Diwar, Batham, Maucha, Prajapati, Rajbar, Kar, Potar, Dimar, Manji, Tuhaha and Gaur. This move is seen as an attempt by the Adityanath government to provide these socially and economically backward classes with the benefits of reservation after removing legal irritants that have stalled the issue in the past. The move will leave greater space in the OBC quota for the remaining OBC caste groups. Next bit, March 2020 date set for Kerala's Muvathupuza project. Coming to the details, redemption may be in sight at last for the Muvathupuza Valley irrigation project, which has been plagued by a string of delays and massive cost overruns. If things pan out, the project will be fully commissioned in another 9 months by March 2020, more than 4 decades after work started. Next bit, Haryana CM announces annual health assistance to Loktantra Senanis. Coming to the details, Haryana Chief Minister Manohar Lal Khattar announced an annual financial assistance rupees 5 lakhs to Loktantra Senanis or their spouse. Under this, they will be provided treatment at private or government hospitals. Coming to the international news, California set to become first state to ban natural hair discrimination. Coming to the details, California is said to be the first state to ban natural hair discrimination in the United States. California State Assembly voted unanimously 69-0 to pass the new bill. In April, California Senate approved the Crown Act to ban discrimination against people with natural hairstyles in the workplace. నెక్స్ట్ బిట్, అవార్డులకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు తెలుగులో చూద్దాం. నాగపురి రమేష్కు IFPEFSSA అవార్డు. వివరాల్లోకి వెళ్తే, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ అంతర్జాతీయ వ్యాయామ విద్య ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సంఘం అవార్డు అందుకున్నాడు. అథ్లెటిక్స్ కోచ్గా తన సేవలను ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, అథ్లెటిక్స్ కోచ్గా తన సేవలకు ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్, మరణాలకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. సిపిఐ ఎంఎల్ వెటరన్ సంతోష్ రాణా డెడ్. సంతోష్ రాణా, one of the foremost leaders of the Communist Party of India and Majortikar on caste
class and tribal politics in West Bengal and winner of a top literacy award in the state passed away in Kolkata. He argued in his award-winning autobiography, Rajnikar E.K. Gibbon, that the left in India made a huge mistake as they never analyzed and responded to the caste question. నెక్స్ట్ ముఖ్యమైన రోజులకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. వరల్డ్ సోషల్ మీడియా డే, June 30th. Social Media Day is observed annually on June 30th. The day was founded in 2010 by Masha Bell. In its short life, social media has redefined how people interact, communicate, and share with family, friends, and the world. With the launch of Friendster in 2002 and MySpace in 2003, social media became mainstream. Then 2004 brought the founding of the king of social media, Facebook. నెక్స్ట్ క్రీడలకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. కివీస్పై ఘన విజయం, బౌల్ట్ హ్యాట్రిక్. ఈ ప్రపంచ కప్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ బౌల్ట్. వివరాల్లోకి వెళ్తే, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌల్ట్ వరుస బంతుల్లో కవాజా, స్టార్క్, బెరెన్ డార్ఫ్లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. బౌల్ట్కు వన్డేలో ఇది రెండో హ్యాట్రిక్. ఈ ప్రపంచ కప్లో షమి తర్వాత హ్యాట్రిక్ సాధించిన బౌలర్ అతనే. వరుసగా 5 విజయాలు సాధించిన కివీస్కు ఇది వరుసగా రెండో ఓటమి అయితే 11 పాయింట్లతో ఆ జట్టు సెమీస్కు చేరువగానే ఉంది. నెక్స్ట్ బిట్, ద్రవిడ్ చేతికి ఎన్సీఏ. వివరాల్లోకి వెళ్తే, భారత్ అండర్-19 చీఫ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్పై మరో పెద్ద బాధ్యత పెట్టింది బీసీసీఐ. రాహుల్కు జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ వ్యవహారాలు అప్పగించారు. ఎన్సీఏ చీఫ్గా అతను 2 ఏళ్ళు కొనసాగుతాడు. ప్రతిభావంతులైన కుర్రాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మహిళా క్రికెట్ వ్యవహారాలు చూడటం ద్రవిడ్ యొక్క బాధ్యత. నెక్స్ట్, కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్. 2022 బర్మింగ్ హామ్ క్రీడల్లో మహిళల క్రికెట్కు ప్రవేశపెట్టాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కామన్వెల్త్ క్రీడల్లో తిరిగి క్రికెట్ను తీసుకురావడం గొప్ప విషయం. పైగా మహిళల T20 పోటీలు నిర్వహించాలనుకోవడం ప్రశంసనీయం. కామన్వెల్త్ క్రీడల్లో 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని 1998లో చర్చకు తెరతీశారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చనుంది. ఇలాంటి మెగా క్రీడల్లో T20 ఫార్మాట్లో మ్యాచ్ను నిర్వహించడం సరైన నిర్ణయం. కామన్వెల్త్లో కూడా క్రికెట్ను ఆస్వాదించడం మొదలు కానుంది. దానివల్ల మహిళా క్రికెటర్లకు తగినంత గుర్తింపు కూడా దొరకనుంది. కామన్వెల్త్ క్రీడలో ఒక్కసారి మాత్రమే క్రికెట్ను నిర్వహించారు. పురుషులకు నిర్వహించిన వన్డే టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి దక్షిణాఫ్రికా స్వర్ణం గెలుచుకుంది. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్కి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు చూద్దాం. సామాజిక న్యాయం, రాజకీయం కీలకం కానున్న బీసీల వర్గీకరణ. వివరాల్లోకి వెళ్తే, మండల్ కమిషన్ సిఫార్సులు దేశ రాజకీయాలను కీలక మలుపులు తిప్పాయి. వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేయడం, దాన్ని అమలు చేయడానికి 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం నడుం కట్టడం, ఆ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ రామజన్మ భూమి నినాదాన్ని ఎత్తుకొని ఉద్యమించడం దేశ చరిత్రను అసాధారణంగా ప్రభావితం చేశాయి. వెనుకబడిన వర్గాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అమలవుతున్న 27% రిజర్వేషన్లు వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి సారథ్యంలో ఏర్పాటైన కమిషన్ తన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. 2014 తర్వాత దీన్ని మరింత ఉధృతం చేసింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ తరహాలో బీసీ కమిషన్కు
రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణను ముందుకు తీసుకొచ్చింది. నిజానికి 1953లో కలేల్కర్ నేతృత్వంలోని ఏర్పాటైన తొలి బీసీ కమిషనే 1955 నాటి తన నివేదికలో వర్గీకరణను ప్రతిపాదించింది. వెనుకబడిన అత్యంత వెనుకబడిన తరగతులుగా బీసీలను విభజించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. 2399 కులాలను వెనుకబడిన కులాలుగా పరిగణించి జనాభాలో వీరి సంఖ్య 32% ఉండొచ్చని అంచనా వేసింది. స్వాతంత్ర్యానంతరం కులాల జనాభాపై నిర్దిష్ట సమాచారం లేనందువల్ల 1931 జనాభా లెక్కల ఆధారంగా ఆ నిర్ధారణకు వచ్చింది. అయితే కలేల్కర్ సిఫార్సుల ఆనాటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఎస్సీ ఎస్టీలకు కాకుండా ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో కుల విభజనలు పెరుగుతాయని పంచవర్ష ప్రణాళికల ద్వారా జరిగే అభివృద్ధితో అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని భావించింది. మౌలికంగా ఈ ఆలోచన నెహ్రూది. దాన్ని కాంగ్రెస్లో ఎవరు ప్రశ్నించే సాహసం చేయలేదు. రామ్ మనోహర్ లోహియా మాత్రం కులం ఆధారంగానే వెనుకబాటుతనం ఉందని గట్టిగా వాదించి రిజర్వేషన్లు అవసరమని చెప్పేవారు. లోహియా శిష్యులే 1977లో జనతా ప్రభుత్వంలోకి కీలక పాత్ర పోషించి బీపీ మండల్ ఆధ్వర్యంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ల కోసం కమిషన్ని ఏర్పాటు చేయించారు. 1979 జనవరి 1న మండల్ కమిషన్ ఏర్పాటైంది. అది 1980 డిసెంబర్ 31న నివేదికను ఇచ్చింది. మొత్తంగా 3743 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. జనాభాలో బీసీల సంఖ్య 52% అని చెప్పింది. 2015 మార్చి 31 నాటికి కేంద్ర ఓబీసీ జాబితాలో 2418 కులాలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రస్తుతానికి 2633కు చేరింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా మీకు 27th నుంచి 30th జూన్ వరకు కరెంట్ అఫైర్స్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో అందించడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కోసం మీరు www.shineindiaarktutorial.com అనే మా వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.